వైసీపీకి కాస్తంత బూస్ట్ ఇచ్చే వార్తే వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా దాదాపు 10, 11 నెలలుగా పెద్దగా చేరికలు ఏమీ లేవు పార్టీలు అనుకుంటున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నేతలు, ఏపీ ఎన్జీఓ మాజీ నేతలు అయితే వచ్చి చేరారు. వాస్తవానికి చాలామంది చెప్తున్నది ఏంటంటే ఒకటి రెండు వెర్షన్స్ ఇందులో. ఒకప్పుడు ఉద్యోగులే వ్యతిరేకించారు జగన్‌ని, ఉద్యోగులే గద్దె దించారు, ఉద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అని అనుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగులే వచ్చి పార్టీలో చేరడం, అది కూడా ఏపీ ఎన్జీఓ మాజీ నేతలు. కాకపోతే వీళ్ళందరూ వైసీపీ అనుకూలరే, వీళ్ళు కొత్తగా చేరితే వచ్చేది ఏముందనేది. ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అలాగే బీవీ సుబ్బారావు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో కండువా కప్పి ఆహ్వానించారు. వారితో పాటు ఎన్జీఓ, రెవెన్యూ సంఘాల రాష్ట్ర స్థాయి మాజీ నాయకులు ఉమామహేశ్వరరావు అలాగే ఎం విజయసింహారెడ్డి, తోట సీతారామాంజనేయులు కూడా పార్టీలో చేరారు. వైసీపీ అప్పట్లో ఉద్యోగులు అలాగే పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్నారు. అంటే కీలక నేతలు వీళ్ళందరూ ఒకప్పుడు ఉన్న వాళ్ళే, అలాగే అప్పట్లో పనిచేసిన వాళ్ళు వైసీపీ హయాంలో మాజీలు అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు పార్టీలో చేరడం అనే దానికి సంబంధించి వైసీపీ అయితే ఓకే, చేరికలు జరుగుతున్నాయని బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కార్యకర్తలకి, నాయకులకి. కాకపోతే ఏళ్లే ఉందిలే, వీళ్ళు ఏమన్నా మాజీ ఎంపీలా, ఎమ్మెల్యేలా, లేదంటే మంత్రులా, టీడీపీ నేతల, ఎవరు కాదు, ఉద్యోగ సంఘాలు అనేది. కాకపోతే వీళ్ళ వల్ల రేపొద్దున ఒకప్పుడు నిజంగా ఉద్యోగుల కుటుంబాలు, ఉద్యోగులు వీళ్ళందరూ అప్పుడు జగన్ని వ్యతిరేకించారు, ఉద్యోగులకి న్యాయం జరగలేదు, ఉద్యోగులకి ప్రయారిటీలోకి తీసుకోకుండా ఆయన సంక్షేమమే ప్రయారిటీ తీసుకున్నారు, పింఛన్లే ప్రయారిటీ తీసుకున్నారు, జీతాలు ఆలస్యంగా వేశారు, ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆయన ఓడించారు అనేది. కాకపోతే ఇప్పుడు ఆ ఉద్యోగులే ఈయన చెంత చేరుతున్నారా, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా అనేది కూడా మరో సంకేతం.